శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 3వ స్కందంలో 27వ అధ్యాయంలో కొన్ని శ్లోకాల వరకు చూసుకుంటూ వెళ్ళాం. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. మన భగవంతుడు దేవహూతి అన్న సాధకుడికి చేస్తున్న ఉపదేశం. ఆయన ఏం చెప్తున్నారంటే, యోగ ప్రవృత్తితో ఉన్న ధియా బుద్ధితో, జ్ఞానంతో, వైరాగ్యంతో, భక్తితో తం ప్రత్యేగాత్మానం, ఆ ప్రత్యేగాత్మను, ఆత్మని నీలోనే నువ్వు విచారిస్తూ చింతించవలసి ఉన్నది. ఆ ప్రత్యేగాత్మ నీలోనే విచారణ ద్వారా తెలుసుకోవలసి ఉన్నది అని ఆయన చెప్తూ, అది ఎట్లా చెయ్యాలి అంటే ఏంటి అని చూపిస్తున్నారు. ఆ పురుషుడు ప్రకృతిలోనే ఉన్నా కూడా ప్రకృతి గుణాలతో తగులుకోకుండా ఉంటాడు. ఎందుకు అంటే అవికారాత్, వికారాలు లేకపోవడం చేత. వికారాలు ఎందుకు ఉండవు అంటే మనసులో మార్పులు ఉండవు. మనసులో మార్పులు ఎప్పుడు కలుగుతాయి అంటే, ఏదైనా కావాలన్న కోరిక కలిగితే సంకల్ప వికల్పాలతో మనసు కదులుతూ ఉంటుంది. అయితే అవి లేకపోవడం చేత, ఏ వికారాలు, కోరికలు లేకపోవడం చేత కర్మలు కూడా ఉండవు. కాబట్టి అకర్త మన పురుషుడు. అకర్త అవ్వడం ఎందుకు అంటే నిర్గుణత్వాత్, గుణాలు కూడా లేకపోవడం చేత. గుణాలుంటే ముఖ్యంగా అందులో రజోగుణం ఉన్నది అంటే లేపి కర్మలు చేయడానికి ఇన్స్పైర్ చేస్తుంటుంది. గుణాలే లేకపోతే కర్తృత్వ భావన ఉండదు, కర్మలు ఉండవు. కాబట్టి వికారాలేమీ ఉండవు. ఆ విధంగా పురుషుడు తనకు తానుగా ఉంటాడు. ఎట్లా అంటే నీళ్లలో ప్రతిఫలిస్తున్న సూర్యబింబంలాగా మన పురుషుడు కూడా ప్రకృతిలోనే ఉన్నా కూడా వాటికి తాకకుండా ఉంటాడు. అయితే ఒకవేళ ఆ పురుషుడు ప్రకృతి గుణాలతో తగులుకుని ఉంటే అప్పుడేం జరుగుతుందంటే అహంకారంతోటి ఉంటాడు. దాంతో మూర్ఖుడై ఉంటాడు, అజ్ఞానంతో ఉంటాడు. దానివల్ల కర్మలన్నీ నేనే చేస్తూ ఉన్నాను అని, కర్త అస్మి అని అభిమానిస్తూ ఉంటాడు. అహంకారం ఉన్నది అంటే అభిమానం ఉంటుంది తప్పనిసరి. అహం అన్న ఆలోచన కలిగింది అంటే నాది, మమ అన్న దేహాద్యభిమానాలు తప్పకుండా ఉంటాయి. ఈ విషయాన్ని చెప్పడానికే మన వ్యాసుల వారు అర్జునుడిని అహంకారంగా చూపిస్తూ నేను నేను అని, అహంకారానికి పుట్టేదే అభిమానము అని అభిమన్యుడు అన్న పాత్ర ద్వారా చూపిస్తూ ఉంటారు. ఈ అభిమానము చాలా దూరం వెళ్ళదు, అది వినాశహేతువు. అయితే అభిమానాన్ని కూడా దాటితే, దేహాద్యభిమానాలని దాటితే అప్పుడు విచారణ మొదలవుతుంది. ఆత్మ విచారణ, ఇక్కడ చెప్తూ ఉన్న ప్రత్యేగాత్మ విచారణ అప్పుడు మొదలవుతుంది ఆ చింతన. అప్పుడు ఆ విశ్లేషణ మొదలైతే దాని పేరు పరీక్షగా ఆత్మ పదార్థం గురించి తెలుసుకోవడం. దాని పేరు పరీక్షిత్. అభిమానాన్ని కూడా దాటితే పరీక్షించి తెలుసుకోవడం, విచారించడం అన్నది మొదలవుతుంది. అదప్పుడు కలుగుతుంది మనసుకి. అని ఈ 3 విషయాలని 3 ముక్కల్లో మన వ్యాసుల వారు మనకు రాసిచ్చారు. మన భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు అభిమానంతోటున్నంత వరకు నేనే కర్తననుకుంటూ మూర్ఖుడివై అహంకారంతో, ప్రకృతి గుణాలతో తగులుకుని కర్మలు చేస్తున్నాననుకుంటూ వాటి వల్ల కలిగే సుఖదుఖాలను అనుభవిస్తూ బాధపడుతూ ఉంటావు. దుఃఖత్రయం, తాపత్రయం నిన్ను వదిలిపెట్టవు.
ఒకవేళ నువ్వు అభిమానాన్ని కూడా దాటావంటే, పరీక్షిత్తువయ్యావంటే, అప్పుడు వాటిలో నుంచి నువ్వు బయటపడతావు. అదెట్లా అని ఇక్కడి నుంచి మూడో శ్లోకం నుంచి చెప్తూ ఉన్నారు. ఒకవేళ అహం అని అనుకున్నాడంటే, నేను అన్నాడంటే, నాది అన్న అభిమానము మమ స్టార్ట్ అవుతుంది. అభిమానము, అహంకారంతో పాటు. వాటి వల్ల సంసారమన్న ఈ స్థితి కలుగుతుంది. అవశుడై, వివశుడై ఇంక దాన్ని పొందుతాడు. ఆనందాన్ని పోగొట్టుకుంటాడు. దుఃఖాలను ఆశ్రయించి ఉంటాడు. ఈ ప్రసంగాల వల్లే మనకన్ని దోషాలు. కర్మ దోషాలన్నీ ప్రసక్తుల వల్లే ఉంటాయి మనకు. ఇదే విషయం గురించి మన భగవంతుడు కూడా ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే అని చాలా దూరం చెప్తారు. ఆ సంగము చాలా అనర్థం కలిగిస్తుంది. ధ్యానము దేని గురించి ఉండాలి? దేని గురించి మనం ధ్యానం చేయాలో దాన్ని ధ్యానం చేయకుండా, చేయవలసిన ధ్యానాన్ని పక్కన పెట్టి పరధ్యానంగా ఉండి, అక్కర్లేని విషయాల మీద ధ్యానం చేశామంటే, ధ్యాస పెట్టుకున్నామంటే, అది మనకు పతన కారణము. దేన్ని ధ్యానం చేయాలి, దేన్ని వదిలిపెట్టాలి అన్న విషయం గురించిన క్లియర్ ఐడియా ఒకటుండాలి. క్లారిటీ ఉండాలి మనకు. లేకపోతే అక్కర్లేని ప్రసంగాలతోటున్నామంటే కర్మదోషాలన్నీ పట్టుకుంటాయి. కర్మదోషాలంటే ఇంకా ఎక్కువ చేస్తే ఎక్కువొస్తుంది, తక్కువ చేస్తే తక్కువొస్తుంది. ఇది నేను చేశాను కాబట్టి ఇదొచ్చింది. నేను చేశాను కాబట్టి వచ్చింది కాబట్టి అనుభవిస్తున్నాను. ఇది నాది అనుకుంటే ఈ రకరకాల దోషాలు, కోపాలు, కోరికలు, మోహాలు, భయాలు మొత్తం అన్నీ రకాల తాపాలు దానివల్లే కలుగుతాయి. దానివల్ల సదసత్ మిశ్రయోనిషు సత్ జన్మ, అసత్ జన్మ, సదసత్ జన్మ రకరకాల జన్మల్లోకి వెళ్ళిపోతాం మనము. అసలా జన్మల్లో అవిద్య మానే అర్థే అసలు అర్థం ఏమైనా ఉందా జన్మలకి? నువ్వేం జేశావు? నేనేం జేశావు? నువ్వు బానే ఉన్నావా? అన్నం తిన్నావా? పడుకున్నావా? మందులు వేసుకున్నావా? వాడు బాగున్నాడా? వీడు పెళ్లి జేసుకున్నాడా? వాడు బడికెళ్ళాడా? ఏమైనా పరమార్థం ఉందా ఈ మొత్తం విషయాల్లో? ఆ మాటలకు ఒక్కదానికే అర్థం ఉండదు. ఎందుకంటే అవి పరమార్థాన్ని సాధించడానికి పనికిరానివన్నీ ఉంటాయి. వాటి వల్ల సంస్కృతి అంటే సంసారం ఇంక వెనక్కి తిరిగి పోదు. అది ఎప్పుడూ ఉంటుంది సంసారము. ఆ సంసార బంధాలు ఎప్పుడూ ఉంటాయింక. వీడు అస్య విషయాన్ ధ్యాయతః రకరకాల విషయాలను ధ్యానిస్తాడు వాడు. ధ్యానించవలసింది దేని గురించి అన్నది వాడికి తెలియక అక్కర్లేని విషయాలని ధ్యానిస్తూ ఉండడం వల్ల పరధ్యానంగా అసలు ఆత్మ పదార్థం గురించి పరధ్యానంగా ఉంటాడు. అక్కర్లేని ప్రాపంచిక విషయాల గురించి ధ్యానాలెక్కువుంటాయి. ధ్యాయతో విషయాన్ని పుంసహ అవుతాడు వాడు. దాంతో వాడికి స్వప్నంలో చూసిన అర్థాలన్నీ స్వప్నంలో డబ్బులొచ్చేసినట్టుంటాయి. స్వప్నంలో ఎవరో నన్ను చంపేసినట్టుంటుంది. అటువంటివన్నీ అర్థాలన్నీ నిజంగా ఉన్నాయా? అనర్థాలు లేని విషయాలు. అట్లానే వీడు ఈ ప్రపంచంలో ఏదో సాధించానంటాడు, ఎవడో నన్ను తిట్టాడంటాడు, ఏదో పోయిందంటాడు. అవన్నీ గూడా అనర్థాలు లేని విషయాలు. ఈ అనర్థాల్లో వాడు తిరుగుతున్నంత వరకు ఆ సంసారం వాడిని వదిలిపెట్టి పోదు. కాబట్టి ఏం చెయ్యాలంటే శనైః నెమ్మది నెమ్మదిగా చిత్తం మనసుని పట్టుకొచ్చి ఆ అసత్ మార్గంలో తిరుగుతుంటుంది. ప్రపంచ మార్గంలో తిరుగుతున్న అందులో ప్రసక్తులన్నీ పెట్టుకున్న చిత్తాన్ని నెమ్మది నెమ్మదిగా తీవ్రమైన విరక్తితో, భక్తి యోగంతో వెనక్కి తీసుకొచ్చి దాన్ని మన వశంలో పెట్టుకోవలసి ఉంటుంది. ఎట్లా? అని ఇక్కడి నుంచి చెప్తున్న విషయాలన్నీ ఇంకా మన వ్యాసుల వారు ఏవేవి రాశారో, ఆ విషయాలను తీసుకొని చాలామంది వాటిని ఇంకా స్పెషలైజేషన్ లాగా చూస్తూ వెళ్ళిపోయారు. అవన్నీ వేరు వేరు దర్శనాలయ్యాయి మనకు. షడ్దర్శనాల్లో ఉన్న వస్తువులన్నీ అసలు వస్తుతః వాస్తవికంగా మన వ్యాసుల వారు రాసిచ్చిన విషయాల్లో నుంచే వచ్చాయి. ఇక్కడ కపిలుల వారు ఇంతవరకు చెప్తున్న విషయాలన్నిటిని తీసుకెళ్ళి సాంఖ్యులు వాళ్ళ సాంఖ్య మతాన్ని తయారు చేసుకున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ మన వ్యాసుల వారు చెప్తూ ఉన్న విషయాలు, మన భగవంతుడు కపిలుల వారు చెప్తూ ఉన్న విషయాలు ఇక్కడి నుంచి వీటన్నిటిని తీసుకెళ్ళి యోగులు వాళ్ళ సూత్రాలన్నీ రాసుకున్నట్టు కనిపిస్తుంది.
ఇక్కడ యమము మొదలైన యోగ పదాలలో అభ్యాసం చేస్తూ శ్రద్ధతో కూడిన వాడై, నా కథలను వింటూ, నా మీద సత్యం అన్న భావంతో ఉంటూ, సర్వభూతాల పట్ల సమత్వాన్ని చూపిస్తూ, భూత దయతో ఉంటూ, దేనితో వైరం పెట్టుకోకుండా, క్రోధం లేకుండా, దేనిపైన ఆసక్తి ప్రసంగం లేకుండా, కోరిక లేకుండా, బ్రహ్మచర్యంతో, మౌనంతో, బలమైన స్వధర్మాచరణతో, ఆత్మాచరణతో, యదృచ్ఛయా లాభం దాంతోటే సంతోషంగా ఉంటూ, మితంగా అనుభవాల్ని పొందుతూ, శారీరకమైన అనుభవాలు ఎంత అవసరమో అంతవరకు పుచ్చుకుంటూ, మౌనంగా ఉంటూ, వివిక్త సేవ ఏకాంతంగా తనతో తాను ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ, చాలా మందిలో ఉండాలి, పార్టీస్‌కి వెళ్ళాలి, గుంపులో కూడి ఉండాలి అన్న కోరికలు తగ్గించుకుంటూ, శాంతుడై ఉంటూ, మైత్రీ భావము, కరుణ భావాలతో ఉంటూ, ఆత్మవంతుడై ఇంద్రియ మనో నిగ్రహాన్ని సాధించిన వాడై ఆ ముని అస్మిన్ దేహే సా అనుబంధే. అనుబంధాలు ఉంటాయి. దేహాలున్నాయంటే నేను, నాది అన్న అహంకారము, దేహాది అభిమానాలున్నాయంటే అనుబంధాలు, బంధాలు, పాశాలన్నీ చాలా ఉంటాయి. ఆ బంధాలతో సహా కలిపి ఆ దేహాన్ని మొత్తాన్ని, ఆ అసత్‌ని ఆగ్రహన్న కుర్వన్ పట్టించుకోకుండా, ప్రకృతి పురుషుడి యొక్క లక్షణాలను యదార్థంగా తెలుసుకుని, ప్రకృతి అంటే ఏంటి? నేనంటే ఏంటి? అసలు ఈ ప్రకృతితో నాకున్న సంబంధం ఏంటి? ప్రకృతితో అసలు సంబంధం లేదు అన్న విషయము. వీటన్నిటిని తాత్వికమైన దృష్టితో ఫ్యాక్చువల్‌గా ఆ జ్ఞానంతో తెలుసుకుంటూ, బుద్ధిని నివృత్తి మార్గంలో నిలబెట్టిన వాడై, అన్య దర్శనాలన్నిటిని దూరంగా ఉంచుతూ, తనను తాను పొంది ఉండవలసి ఉంటుంది ఆ ఆత్మ ద్రష్ట. ఆత్మ ఎట్లా ఉంటుందంటే, ఆ ప్రత్యేగాత్మ దానికే గుర్తులు, చిహ్నాలు ఉండవు. అదెప్పుడూ అసత్తులో ప్రతిఫలిస్తూ తెలుస్తూ ఉంటుంది ప్రకృతిలో, ప్రపంచంలో. అటువంటి దాన్ని, తెలియని దాన్ని తెలుసుకోవడమే మన ఆత్మ సాధన. తెలియని దాన్ని ఎట్లా తెలుసుకుంటాము అంటే, అక్కర్లేనివన్నీ తెలుసుకుంటున్నాం ఇప్పుడు. దాన్ని ఆపితే అసలున్నదేంటో అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆయన చెప్తూ, ఈ విధంగా త్రిగుణాల పైనుంచి అహంకారం పైన, అహంకారం పైనుంచి భూతేంద్రియ గ్రామాల పైన ప్రకాశిస్తూ ఉన్న సత్తు ఎక్కడున్నదో, దాన్ని సత్య దృష్టితో తెలుసుకోవలసి ఉంటుంది. విచారించడం అంటే ఇదే. అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నారు. నిరహంక్రియుడివైతే నువ్వు అహంకారాన్ని వదిలిపెట్టావంటే, ఈ అభిమానము, అభిమన్యుడై ఉండడము అన్నది లేకుండా పోతుంది. అదున్నది అంటే ఒకవేళ అహంకారం ఉన్నది అంటే అభిమానం ఉంటుంది. అప్పుడేమవుతుందంటే ఈ అసత్తుని నేనే అన్న ఆలోచనతో ఉంటాడు. దాని పేరే అభిమానము. దేహాభిమానం అంటే ఏంటి? దేహం నేనే అన్న అభిమానము. దాంతో వాడు ఆ దేహం పోయిందంటే నేనే పోయాననుకుంటాడు. ఆ కాలమొచ్చిందంటే దేహం పడిపోయింది అన్న ఆలోచన కలగదు. నేనే మరణించాననుకుంటాడు వాడు. అసలు వాడు అనష్టము. వాడికి నష్టమన్నది లేదు. కానీ అహంకారము నేను అన్న భావన నశించిపోతే వాడే నశించినంత తల్లడిల్లిపోతాడు ఆ ఆతురుడు. ఈ విషయాన్ని మొత్తాన్ని ఎదురుగా పెట్టుకొని ప్రతిరోజు, ప్రతి క్షణము, నిత్యము ప్రత్యవమృస్య బాగా విచారిస్తూ ఉండాలి. ఆ విధంగా అసౌ ఆత్మానం ప్రతిపద్యతే. ఆ విధంగా వాడు తనను తాను పొందుతాడు. సాహంకారస్య ద్రవ్యస్య అవస్థానం అనుగ్రహః యః.
ఈ అహంకారం అంటే ఏంటి? అసలు ఈ ద్రవ్య పదార్థం అంతా ఎక్కడి నుంచొచ్చింది? ఏమి? దాని పద్ధతేమి? అని జాగ్రత్తగా ఆలోచించుకున్నవాడు దాని అవస్థానం దాని అసలు మొత్తం ఈ బ్రహ్మాండం అహంకారపూరితమైన బ్రహ్మాండమంతా ఎక్కడి నుంచొచ్చింది? దానికి అవస్థ, దాని స్థితి ఏమి? దాని ఆధారమేమి? దాని అధిష్టానమేమి? అన్న విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకుంటే వాడికే తెలుస్తాయి అని ఆయన చెప్పి ఆపారు. అప్పుడు దేవహూతి కొన్ని ప్రశ్నలడుగుతున్నది. మనం పోయిన వారం అక్కడ ఆపాము. ఇంక అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. పురుషం ప్రకృతిః బ్రహ్మన్ న విముంచతి కర్హిచిత్ అన్యోన్య అపాశ్రయత్వాత్ చ నిత్యత్వాత్ అనయోః ప్రభో యథా గంధస్య భూమేః చ న భావః వ్యతిరేకతః అపాన్ రసస్య చ యథా తథా బుద్ధేః పరస్య చ అకర్తుః కర్మబంధః అయం పురుషస్య యదాశ్రయः గుణేషు సత్సు ప్రకృతేః కైవల్యంతేషు అతః కథం క్వచిత్ తత్వావమర్శేన నివృత్తం భయం ఉల్బణం అనివృత్త నిమిత్తత్వాత్ పునః ప్రత్యవతిష్టతే. ఓ బ్రహ్మన్ గురువు గారు అని కపిలుల వారిని దేవహూతి పిలిచి ఏమడుగుతున్నదంటే, ఈ ప్రకృతి ఆ పురుషుణ్ణి కర్హిచిత్ న విముంచతి ఎప్పుడూ వదిలిపెట్టి ఉండదు కదా! ఆ ప్రకృతి పురుషుణ్ణి వదిలిపెట్టి ఉండదు. ఎందుకంటే ఓ ప్రభో అనయోః నిత్యత్వాత్ ఆ 2 ప్రకృతి, పురుషుడు ఎప్పుడు నిత్యము ఉంటాయి అంటే, అన్యోన్య అపాశ్రయత్వాత్ ఒకదాన్ని ఒకటి వదిలిపెట్టి ఉండవు అంటే, మరైతే ప్రకృతి పురుషుణ్ణి ఎప్పుడూ వదిలిపెట్టదు. ప్రకృతి ఒకవేళ పురుషుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టదు అంటే, ఇంకా పురుషుడికి, ఆ మనిషికి ఆ ప్రకృతిలో నుంచి మోక్షం అన్నది ఉండదు కదా! ముక్తి ఇంక ఉండదు. ఆ 2 నిత్యము ఉంటాయి. ఆ 2 ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి అంటే, ఇంక ప్రకృతి పురుషుడిని వదిలిపెట్టదు గాబట్టి, పురుషుడికి ప్రకృతి నుంచి ఇంకా ముక్తి, మోక్షం అన్నది లభించదు కదా! గంధము, భూమి ఉన్నాయనుకో అవి వేరు వేరుగా ఉంటాయా? ఉండవు గదా! ఆ 2 వ్యతిరేకతః న భావః ఒకటి లేకుండా ఒకటి ఉండవు. భూమి ఉన్నదంటే వాసనుంటుంది. వాసన ఉన్నది అంటే భూమి ఏదో విధంగా అక్కడుంటుంది. అట్లానే రసము, నీళ్ళు. నీళ్ళున్నాయంటే రుచి ఉంటుంది, రసం ఉంటుంది. అట్లానే బుద్ధి ఉన్నది అంటే పరుణ్ణి తగులుకొనుంటుంది. ఆ పరుడికి, ఈ బుద్ధికి, ఆ ప్రకృతికి, ఈ పురుషుడికి అంత అవినాభావ సంబంధం ఉన్నది అంటే, అప్పుడు ప్రకృతి పురుషుడిని వదిలిపెట్టదు. పురుషుడు ఆ ప్రకృతిలో నుంచి బయటపడలేడు. కాబట్టి మోక్షం అన్నది ఇంక ఉండదు గదా! ఈ పురుషుడున్నాడనుకో అయం అకర్తుః ఈ కర్మ లేని వాడికి కర్మ బంధము ఆ విధంగా ప్రకృతిని ఆశ్రయించడం వల్లనే కదా! ఇప్పుడు నువ్విక్కడ ఇద్దరి గురించి చెప్పావు. ఒకళ్ళేంటంటే అసలు జనరల్‌గా సంబంధం లేనివాడు. ప్రకృతితో సంబంధం లేని పురుషుడు. ప్రాకృత గుణాలతో తగులుకోకుండా ఉన్నవాడు. ఏ వికార భావాలు లేనివాడు. కర్తృత్వాన్ని పుచ్చుకోనివాడు. ఏ గుణాలు లేకుండా ఉన్నవాడు పురుషుడున్నాడనుకో వాడితోటి ప్రాబ్లమ్ లేదు. వాడొకవేళ నా లక్షణం ఇది అని వాడు అర్థం చేసుకుంటే నేను నిర్గుణమైన అకర్తను. నాకు వికారాలు లేవు. ఆకారాలు కూడా లేవు అని వాడనుకుంటే నిరాకార నిర్గుణ తత్వానికి ఇంక అక్కడికి ఏం లేదు. విషయం అయిపోయింది. వాడు ఎర్హి ఒకవేళ ప్రకృతి గుణాలతో తగులుకున్నాడు, మూర్ఖుడయ్యాడు, అహంకార మమకారాలతోటి, అభిమానాలతోటి నేనే కర్తననుకున్నాడంటే, ప్రకృతి గుణాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి ఎప్పుడూ ఉంటుంది. వీడు ఎప్పుడూ ఉంటాడు. ఆ ప్రకృతిలో వీడు తగులుకొనున్నాడు కాబట్టి ప్రకృతి వాడిని వదిలిపెట్టి ఉండదు. కాబట్టి పురుషుడు ఆ ప్రకృతిని దాటిపోలేడు. వీడి గురించి ఏమో చెప్పు నాకు. వీడు పర్వాలేదు. వాడి సంగతి వాడు అర్థం చేసుకున్నాడంటే వాటిని దాటిపోతాడు.
వాడు ఎప్పుడు నిత్యముక్తుడింక. వాడికి కొత్తగా మోక్షం సంపాదించడం అన్నదుండదు. వీడు మూర్ఖుడున్నాడు. వీడికి మోక్షం ఎట్లా వస్తుందింకా? అని ఆమె అడుగుతున్నది. అకర్త ఉన్నాడు వాడు. ఆ కర్మబంధాల్లో తగులుకొనుంటాడు. ఇప్పుడు ప్రకృతేః గుణేషు సత్సు ప్రకృతి ఉన్నది, దాని గుణాలు ఉన్నాయి ఎప్పుడు అంటే, తేషు వాటిలో నుంచి అతః ఇంకా కైవల్యం కథం వాడు బయటపడ్డం, మోక్షం అన్నది ఎట్లా? పోనీ ఒకవేళ వాడు చాలా ప్రయత్నం చేసి, ఎంతో ప్రయత్నం చేసి, ఆ ప్రకృతి గుణాల్లో నుంచి బయట పడ్డాడే అనుకో, కానీ ఆ ప్రకృతి గుణాలు ఎప్పుడూ ఉంటే మళ్ళీ వెనక్కొచ్చి తగులుకోవచ్చు కదా వాడిని అని చెప్తున్నారు. ఇదే విషయం మనకు యోగ శాస్త్రంలో గూడా పతంజలి గూడా ఇంక మొత్తం అంతా 4 పాదాలు చెప్పి చివరి భాగంలో చివ్వరన ఒకవేళ మనసు కదిలిందా మళ్ళీ ప్రకృతొచ్చి తగులుకుంటుందని చెప్పి ఇంక ఆపారాయన. కాబట్టి ఆ ప్రకృతి ఎప్పుడూ ఉంటుంది అంటే, పురుషుడిని ఆశ్రయించి ఉంటుంది అంటే, ఇంక పురుషుడిని వదిలిపెట్టదు కదా! ఒకవేళ క్వచిత్ ఏదో విధంగా తత్వవిమర్శన చేసుకున్నానే అనుకో కూర్చొని, "నువ్వేం జెప్పావు? కాబట్టి జాగ్రత్తగా అవమృశ్య అన్నావు. ప్రత్యవమృశ్య అన్నావు నువ్వు. జాగ్రత్తగా ఆలోచించుకొని అందులో నుంచి బయటపడతాడు వాడు" అని జెప్పావు. అయితే జాగ్రత్తగా నేను ఆలోచించుకుని, తత్వాన్ని అర్థం జేసుకొని, తాత్వికంగా జ్ఞానాన్ని సాధించి, యథార్థ జ్ఞానంతో ఆ ఉల్బణమైన భయాన్ని, పైకొస్తున్న భయాన్ని నేను నివృత్తి చేసుకున్నానే అనుకో. అయినా కూడా అనివృత్త నిమిత్తత్వాత్ అసలా నిమిత్తము ఈ భయాలన్నిటికి మూల కారణము ఆ ప్రకృతి ఎప్పుడూ ఉండడం చేత, అది అనివృత్తం అదైతే పోలేదు కదా! ఎప్పుడూ ఉండేది ఎప్పుడూ ఉంటుంది. అదెప్పుడూ ఉందది పోలేదంటే, పునః మళ్ళీ తిరిగి అది ప్రత్యవతిష్టతే తిరిగొచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది గదా! నేను ఒకవేళ దాన్ని పోగొట్టుకుంటే, అయినా కూడా అది మళ్ళీ వచ్చి నన్ను తగులుకుంటుంది గదా! ఎట్లా ఈ ప్రకృతిలో నుంచి బయటపడే మార్గము? మోక్షం ఎట్లా? ముక్తి మార్గమేమి? అని ఆ తల్లి మన భగవంతుడిని అడిగింది. పురుషం ప్రకృతిః బ్రహ్మన్ న విముంచతి కర్హిచిత్ అన్యోన్య అపాశ్రయత్వాత్ చ నిత్యత్వాత్ అనయోః ప్రభో యథా గంధస్య భూమేః చ న భావః వ్యతిరేకతః అపాం రసస్య చ యథా తథా బుద్ధేః పరస్య చ అకర్తుః కర్మబంధః అయం పురుషస్య యద్ ఆశ్రయः గుణేషు సత్సు ప్రకృతేః కైవల్యం తేషు అతః కథం క్వచిత్ తత్వావమర్శేన నివృత్తం భయం ఉల్బణం అనివృత్త నిమిత్తత్వాత్ పునః ప్రత్యవతిష్ఠతే. ప్రకృతి పురుషుడిని వదిలిపెట్టదు. పురుషుడు బయటపడలేడు. ఒకవేళ బయటపడ్డా మళ్ళీ వచ్చి ప్రకృతి తగులుకుంటుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉన్నదా అని ఆ తల్లి అడిగింది. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారంటే, అనిమిత్త నిమిత్తేన స్వధర్మేణ అమలాత్మనా తీవ్రయా మయి భక్త్యా చ శృత సంభృతయా చిరం అనివృత్త నిమిత్తత్వాత్ ఆ నిమిత్త కారణము దానికేమి నివృత్తి లేకపోతే అది ఎప్పుడు అట్లానే ఉన్నదంటే అది మళ్ళీ తిరిగొస్తుంది. దీనికి విరుగుడు సొల్యూషన్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్‌కి మూల కారణం పూర్తిగా తొలగకపోతే దుంప ఉన్నది మూల కందం అంటే మళ్ళీ అక్కడి నుంచి చిగురు వేసుకొని ఈ మొత్తం సంసారం అన్న వృక్షం పెరుగుతుంది. అవును నిజమే. దానికి పరిష్కారం ఏంటంటే అనిమిత్త నిమిత్తము. అకారణము. నువ్వు ఏ కారణం లేకుండా కర్మలు చేశావనుకో, నేనే కర్తను అనుకుంటూ, ఇదిగో నేనిది చేశానంటే నాకిదొస్తుంది అనుకుంటూ, నువ్వు ఏదో ఒక కారణానికి కర్మలు చేసినంత వరకు ప్రకృతి నిన్ను తగులుకొనుంటుంది. నీకా అభిమానం ఉన్నంత వరకు అహంకారం ఉంటుంది. అహంకారం ఉన్నంత వరకు త్రిగుణాలతో తగులుకొనుంటావు. కాబట్టి దానికి ఈ అనివృత్త నిమిత్తానికి సొల్యూషన్ ఏంటంటే అనిమిత్త నిమిత్తము. కర్మలు చేస్తే అకారణంగా చెయ్యి.
అకారణంగా అసలు ఏ కారణం లేకపోతే నేను కర్మెందుకు చేస్తాను అంటే, స్వధర్మం అనుకోని చెయ్యి. ఇది నా ధర్మం అనుకోని చెయ్యి. నేను ఈ కారణానికి చేస్తున్నాను, చేస్తే నాకిదొకటొస్తుంది అని ప్రతిఫలాపేక్ష లేకుండా, నిరపేక్షంగా, నిర్హేతుకంగా కర్మలు చేశావనుకో, దానివల్ల నీ అంతఃకరణము, ఆత్మ నిర్మలమవుతుంది, అమలమవుతుంది, శుద్ధమవుతుంది. చిత్తశుద్ధి కలిగిందనుకో, అప్పుడు నా పట్ల తీవ్రమైన భక్తి కలుగుతుంది. అసలిదంతా ఏంటి తెలుసుకోవాలన్న అత్యంత ఆసక్తి కలుగుతుంది. దానితో శ్రవణం మొదలవుతుంది. అసలిది తెలుసుకుందాము అని వినడం మొదలవుతుంది. ఆ విధంగా శ్రవణం చేత సంహృతయా చిరం, బాగా నువ్వు చిరకాలము వింటూ ఉంటే శ్రద్ధగా, దాంతో నీకు బలమైన వైరాగ్యం కలుగుతుంది. అసలు ఆ పరాతత్వం గురించి తెలుసుకుందామన్న భక్తి, ఆసక్తి కలిగితే, దానివల్ల నువ్వు అసలు శ్రవణం మొదలుపెడితే, వింటూ ఉంటే ప్రాపంచికమైన విషయాల మీద నీకు బలమైన వైరాగ్యం కలుగుతుంది. కలగాలి. ఎన్నాళ్ళు విన్నా వైరాగ్యం కలగట్లేదు అంటే, నువ్వు కోరికలతోటి వింటున్నావని అర్థము. అర్థం చేసుకోకుండా ఊరికినే యాంత్రికంగా వింటున్నావని అర్థం. ఆ వైరాగ్యం కలిగిందంటే, దృష్టతత్వేన జ్ఞానేన తాత్వికమైన దృష్టి కలుగుతుందప్పుడు. అసలంటే ఏంటి అని తెలుసుకోవాలి. ప్రతిదానికి ఏదో ఒకటి యాంత్రికంగా చేయడం గాదు. తాత్వికంగా తెలుసుకుని చేయడం అన్న దృష్టి పెరుగుతుంది. దానితో జ్ఞానం కలుగుతుంది. అప్పుడేం జరుగుతుంది? తపోయుక్తుడు అవుతావు. ఇక్కడ వైరాగ్యము, ప్రాపంచికమైన విషయాల మీద నీకు రాగము తగ్గిపోతుంది. ఇక్కడ తపించిపోవడము, అసలా బ్రహ్మ పదార్థం గురించి తెలుసుకోవాలి అన్న తపస్సుతో కూడిన వాడివవుతావు. తపించిపోతావు. దాంతో నీకు యోగం పడుతుంది. దాంతో తీవ్రమైన ఆత్మ సమస్థితి, సమాధి స్థితి, ఏకాగ్ర బుద్ధి కలుగుతుంది. అప్పుడేమవుతుందంటే దీనివల్ల ఇహ ఇక్కడే పురుషస్య ప్రకృతి, పురుషుడి యొక్క ప్రకృతి ఏమున్నదో, పురుషుడిని వాడి ప్రకృతి, వాడి స్వభావము, వాడిలోని ఆ అవిద్య వదిలిపెట్టదు కదా మరి. 2 అనాదిగా ఎప్పుడూ ఉన్నాయి అంటే, ఒకదానితో ఒకటి కలిసున్నాయి అంటే అన్యోన్యంగా, ప్రకృతి పురుషుడిని ఆశ్రయించి ఉంటుంది అంటే వాడిని వదిలిపెట్టదు కదా మరి. మోక్షం ఎట్లా అని అడిగావు గదా! ఇదే పద్ధతి. ఒకవేళ నువ్వు చిత్తశుద్ధి సాధిస్తే, ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం మొదలుపెడితే చిత్తశుద్ధి కలుగుతుంది. దానివల్ల నీకు భక్తి పెరుగుతుంది. దానితో శ్రవణాసక్తి కలుగుతుంది. దానితో వైరాగ్యము, వైరాగ్యంతో జ్ఞానము, జ్ఞానంతో తపస్సు, తపిస్తూ ఉంటే యోగం పడుతుంది. దాంతో సమస్థితి, మనసు సమాధానమై శాంతిస్తుంది. అచలంగా, ధ్రువంగా, స్థిరంగా ఉంటుంది. అక్కడికొస్తే ఏమవుతుందంటే అప్పుడు, పురుషుడిలోని వాడి ప్రకృతి, వాడి స్వభావం ఏదున్నదో, అది అహర్నిశము దహ్యమాన, అది పొద్దస్తమానము దహించుకుని కాలి బూడిద అవుతూనే ఉంటుంది. లోపల వాడి ప్రకృతి నశిస్తూనే ఉంటుంది వాడికి. వాడిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, తీవ్రమైన తపోయోగాలు, ఆత్మ సమస్థితులు కలుగుతూ ఉంటే, వాడిలోని ప్రకృతి నశిస్తూనే ఉంటుంది రాత్రింపగళ్ళు. ఆ విధంగా శనకైహి నెమ్మదిగా అది తిరోభవిత్రి మొత్తము అంతర్ధానమైపోతుంది. లేకుండా పోతుంది. ఎట్లా అంటే అగ్నేహ యోనిహి అరణిః ఇవ. ఒక కర్ర ముక్క ఉన్నదనుకో, అందులో అగ్ని ఉంటుంది. అయితే ఆ కర్ర ముక్కని వేరే దానితోటి రాస్తే అందులో నుంచి అగ్ని పుడుతుంది. ఆ కర్రలో నుంచే అగ్ని పుడుతుంది. ఆ కర్రలో నుంచే పుట్టిన అగ్ని ఆ కర్రని కాల్చేస్తుంది గదా లేకుండా. అట్లా వాడు భక్తితో, జ్ఞానంతో, వైరాగ్యంతో, యోగంతో
ఒకవేళ సమస్థితిని సాధించి ఏకాగ్ర చిత్తంతో సాధన చేశాడంటే, దానివల్ల పుట్టిన ఆ జ్ఞానమన్న నిప్పు, ఆ జ్ఞానాగ్ని వాడి జన్మలన్న కర్రను, ఆ శరీరమన్న కాష్టాన్ని దహించి వేస్తుంది. ఆ కర్రలో పుట్టిన అగ్ని ఆ కర్రను దహించి వేసినట్టు వాడిలో పుట్టిన జ్ఞానము వాడి జన్మల్ని కాల్చేస్తుంది, దహించి వేస్తుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. అనిమిత్త నిమిత్తేన స్వధర్మేణ అమలాత్మన తీవ్రయా మయి భక్త్యా చ శృత సంహృతయా చిరం జ్ఞానేన దృష్టతత్వేన వైరాగ్యేణ బలీయసా తపోయుక్తేన యోగేన తీవ్రేణ ఆత్మ సమాధినా ప్రకృతి పురుషస్య ఇహ దహ్యమానా తు అహర్నిశం తిరోభవిత్రీ శనకైః అగ్నేః యోనిః ఇవ అరణిః. అక్కడికే అయిపోలేదు. భుక్త భోగాను మళ్ళీ రెండో క్వెషన్ ఏమడిగావు? 2 క్వెషన్స్ అడిగావు. ఒకటి అసలు వాడినది వదిలిపెట్టదు గదా! అదెప్పుడూ ఉన్నది అంటే వాడిని వదిలిపెట్టదు. వాడికి కైవల్యం ఉండదు. ఒకవేళ అది వెనక్కి తిరిగినా కూడా తిరిగొస్తుంది గదా మళ్ళీ అని అడిగావు. ఇప్పుడు నేనేం జెప్పాను? అనిమిత్త నిమిత్తం దగ్గర నుంచి నువ్వు తీవ్ర సమస్థితి దాకా వచ్చావంటే, నీలో ఉన్న ఆ ప్రకృతి దహించుకుని పోతుందని జెప్పాను. నువ్వు మళ్ళీ అది తిరిగొస్తుందేమో అన్న ప్రశ్నకి జవాబు చెప్తున్నాను చూడు. భుక్తభోగ పరిత్యక్త దృష్టదోషా చ నిత్యశః న ఈశ్వరస్య అశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్య చ. ఏ ఈశ్వరుడైతే, ఏ పురుషుడు స్వే మహిమ్ని స్థితస్య వాడి స్వస్థితిలో వాడున్నాడంటే, అటువంటి వాణ్ణి ఆ ప్రకృతి నిత్యశః దుష్ట దోష, వాడు పొద్దస్తమానం ఆ ప్రకృతిని చూస్తుంటాడు. దీంట్లో దోషాలున్నాయని తెలుసుకుంటూ ఉంటాడు. ఇది తింటే నాకు చాలా సుఖం కలుగుతుంది. నాకెంత ఇష్టమో, నాకు మనసుకి శాంతి, నాకు పరమానందం అని వాడు అనుకుంటే, ఎంతసేపు తింటాడు వాడు దాన్ని? కొంచెం సేపు తినేసరికి వాడికి వికారం కలుగుతుంది, విరక్తి కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది. ఇంకేదైనా కావాలన్న కోరిక పెరుగుతుంది. ఏమి సుఖమున్నది ఇందులో అని ప్రతి దాన్ని వాడు అట్లానే చూసుకుంటూ ఉంటాడు. నిత్యము ప్రకృతి ఇచ్చే అనుభవాల వల్ల సుఖము పర్మనెంట్‌గా ఉండేది కాదది. టెంపరరీ సుఖము. మళ్ళీ అది వెంటనే దుఃఖాన్ని కూడా ఇస్తుంటుంది అని ఆ దోషాలన్నింటిని వాడు దృష్టం చూస్తూ ఉంటాడు. అయినా అది ఎక్స్‌పైరేషన్ డేట్ తోటుంటుంది. ఏది పర్మనెంట్ సుఖం గాదు. నాకా సమయానికి నా కూతుర్ని చూస్తే నాకు చాలా సంతోషంగుంటుంది అంటే, ఎంతసేపు చూస్తాము? కొంతసేపు చూసిన తర్వాత బోర్ కొడుతుంది. ఇంక కూతురైనా సరే. పోయి ఏమైనా పని చూసుకోపో, ఆడుకోపో అని చెప్పాలనిపిస్తుంది. కాబట్టి నిత్యము ఉండే సుఖం కాదు, దోషాలతో కూడి ఉన్న విషయం ఇది అని వాడు నిత్యము చూసుకుంటూ ఉంటాడు. దాంతో ఆ విధంగా దోషాలను చూడబడ్డదై భుక్త భోగ, ఆ భోగాలన్నీ ఇంక చాలా చూసాము. ఇంక చాలు. నాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు అని భోగాలన్నీ అనుభవించబడి, పరిత్యక్త వదిలివేయబడ్డ ఆ ప్రకృతి. ఒకసారి ప్రకృతి ఎన్ని అనుభవించినా గూడా ఇంకా కోరికలు తీరట్లేదంటే వాడిని ఎవరేం బాగు చేయలేరు గానీ, అనుభవించినవి చాలింక నాకు అవసరం లేదు అని అనుభవించిన వాటిని వదిలిపెట్టి, ప్రకృతిని వదిలిపెట్టి, ఇందులో ఎంత అనుభవిస్తే మాత్రం ఏమి సుఖము? ఎంత కాలం ఆ సుఖము? అదంతా దుఃఖాలతో అనిత్యమైన సుఖము. పైగా అది చాలా అనర్థం కలిగిస్తుంది. అది అర్థం కాదు అని ఒకవేళ వాడు అనుకున్నాడంటే, అటువంటి స్థితిలో వాడు తన స్థితిలో వాడు ఉండిపోతాడు. అటువంటి పరిస్థితిలో వాడు తన స్థితిలో ఉంటాడు. స్వస్థితిలో, స్వస్థానంలో స్వే మహిమ్ని ఉంటాడు. అటువంటి వాడికి ఆ ప్రకృతి ఇంకా అశుభాన్ని న దత్తే. అశుభాలను, అమంగళాలను, జన్మల వల్ల కలిగే దోషాలను ఇంకది ఇవ్వలేదు. కాబట్టది తిరిగి రాదు. మళ్ళీ
అదున్నది అంటే మళ్ళీ నేనొకళ్ళు పోగొట్టుకుంటే కూడా తిరిగొస్తుంది గదా! అంటే నువ్వు ఒకవేళ ఒక్కసారి పోగొట్టుకున్నావంటే, నిత్యము అందులో ఉన్న దోషాలను చూస్తూ ఉన్నావంటే ఇంకది మళ్ళీ వెనక్కి రాదు. ఒకసారి పోయింది అటే పోతుంది. అదుంటే మాత్రం నీకేమి నిన్నసలేమి పట్టించుకోదది. నువ్వు దాన్ని పట్టించుకోకపోతే అది నిన్ను తగులుకుని ఉండదు. ఆ విధంగా దాన్ని పర్మనెంట్‌గా వదిలిపెట్టొచ్చు. దాన్ని ఆ విధంగా వదిలించుకోవచ్చు అని ఆయన చెప్తున్నారు. భుక్తభోగ పరిత్యక్త దృష్టదోషా చ నిత్యశః న ఈశ్వరస్య అశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్య చ. యథా హి అప్రతిబుద్ధస్య ప్రస్వాపః బహు అనర్థభృత్ సహ ఏవ ప్రతిబుద్ధస్య న వై మోహాయ కల్పతే. యథా ఏ విధంగానైతే ఒక అప్రతిబుద్ధుడున్నాడు. బుద్ధి నిద్రపోతూ ఉన్నవాడు. ఎవరైతే ఒకడు కలలు కంటున్నాడో, వాడికి వాడి ప్రస్వాపనము, వాడి కలలు బహు అనర్థాలని భరించి తెచ్చిపెట్టి చూపిస్తాయి. అవన్నీ నిజంగా అర్థాలు, ప్రయోజనాలు నిజంగా ఉన్న పదార్థాలు కాదు గదా! కలల్లో ఏవో చూస్తాం, రకరకాల విషయాలు చూస్తాం, ఎక్కడెక్కడికో వెళ్ళొస్తాం, ఏవో తింటాము, ఎవరో మనల్ని ఏమైనా అంటారు లేదా ముద్దాడుతారు, ప్రేమిస్తారు. కోపగిస్తారు, కొడతారు, ఏమైనా జరుగుతాయి. అవన్నీ అనర్థాలు. నిజంగా ఉన్న అర్థం అదేమైనా అర్థం పర్థం లేని విషయాలు కలలు. అయితే వాడొకవేళ ప్రతిబుద్ధస్య మేల్కొన్నాడనుకో, నిద్ర మేల్కొన్న తర్వాత ఆ కలలు వాడిని మళ్ళీ మోహాయన కల్పతే, మోహంలో బంధించవు గదా! నిజంగా నేను కలలో చాలా డబ్బులు సంపాదించుకున్నాను. కాబట్టి ఇదిగో మెలుకొచ్చింది. ఆ డబ్బులన్నీ నావే అనైతే వాడనడు గదా! ఏదో కలొచ్చిందిలే పోనీలే అనుకుంటాడు. ఆ మోహము కలలో ఉన్న మోహం వాడిని మెలకు వచ్చిన తర్వాత పట్టి బంధించనట్టే, ప్రకృతి ఎప్పుడూ ఉన్నది, పురుషుడెప్పుడూ ఉన్నాడు. ప్రకృతి పురుషుడిని పట్టుకొనుంటుంది. పురుషుడిని వదిలిపెట్టదంటే నేనెట్లా బయటపడతాను? ఒకవేళ బయటపడ్డా గూడా మళ్ళీ ప్రకృతొచ్చి తగులుకోదా అంటే తగులుకోదు. ఒక్కసారి నువ్వు బయటపడ్డావంటే, కలలో నుంచి బయటపడ్డవాడు కలలో చూసిన విషయాలతో ఎట్లా తగులుకోకుండా ఉంటాడో, అట్లానే ఈ ప్రపంచమన్న కలలో నుంచి బయటపడ్డవాడు మళ్ళీ ప్రపంచంతో తగులుకోలేడింకా. ప్రపంచం వాడినేమీ చేయలేదు. మోహం కల్పించలేదింకప్పుడు. మేల్కొన్న వాడిని కలేం జేస్తుంది? అట్లానే తెలివి తెచ్చుకున్న వాడిని, ఆత్మజ్ఞానం కలిగిన వాడిని ఆహ్, ప్రకృతి ఏమి జేయలేదు, బ్రహ్మాండం ఏం జేయలేదు. ఇంకా మోహం వాడిని మళ్ళీ తగులుకోదు అని ఆయన చెప్తున్నారు. యథా హి అప్రతిబుద్ధస్య ప్రస్వాపః బహు అనర్థభృత్ సహ ఏవ ప్రతిబుద్ధస్య న వై మోహాయ కల్పతే. ఏవం విదితతత్త్వస్య ప్రకృతిః మయి మానసం యుంజతః నా అపకురుత ఆత్మారామస్య కర్హిచిత్. ఏవం ఈ విధంగా ఎవడైనా సరే విదిత తత్వస్య, తత్వం తెలిసినవాడు, యథార్థ జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగిన వాడుంటే మయి మానసం యుంజతః, నా మీద మనసు పెట్టుకొనున్నాడు. ఆత్మ గురించే ఆలోచన వాడికున్నది అంటే, ఆత్మారామస్య, ఆత్మారాముడై ఉన్నాడంటే, వాడికి ఇంకా ప్రకృతి కర్హిచిత్ ఏ విధంగా కూడా నా అపకృత అపకారం చెయ్యలేదు. విదిత తత్వస్య జ్ఞానం కలిగిన వాడికి, మయి మానసం యుంజత, నా మీద మనసు పెట్టుకొనున్నాడు అంటే భక్తి. ఎందుకంటే ఆత్మ పదార్థంతో తగులుకొని ఉండడము. మూడోది ఆత్మారామత్వము. ఆత్మారాముడై ఉన్నాడంటే ఇంద్రియ లోలుడు కాడు వాడు. కాబట్టి వైరాగ్యము. ఇది జ్ఞానము, ఇది భక్తి, ఇది వైరాగ్యము. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు 3 ఉన్నాయి వాడికంటే, ప్రకృతి ఇంక వాడికి ఏ రకమైన అపకారం చెయ్యలేదు. ఎప్పుడూ చెయ్యలేదు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు 3 ఉండాలి. ఇంకంతే విషయం, దానికోసం ప్రయత్నం జేసుకోవాలి. ఏవం విదిత తత్వస్య ప్రకృతిః మయి మానసం యుంజతః నా అపకురుత ఆత్మారామస్య కర్హిచిత్. యదా ఏవం అధ్యాత్మరతః కాలేన బహుజన్మనా సర్వత్ర జాత వైరాగ్యః ఆబ్రహ్మ భువనాత్ మునిః.
ఆ విధంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉంటే వాడు మునిగా ఉంటాడు. మనసు మౌనంగా ఉంటుంది. ఏ కోరికలతో అది కదలదు. ఆత్మలోనే రమిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడైతే ఈ విధంగా అధ్యాత్మ రతి కలిగి ఉన్నాడో, ఆత్మారామత్వంతో ఉన్నాడో, ఆ విధంగా ఆధ్యాత్మిక సాధన గురించే రతి కలిగి ఉన్నవాడెవరుంటాడో, వాడికి బహుజన్మనా కాలేన ఎన్నో జన్మలకైనా సరే, సర్వత్రా అన్ని విధాలుగా ఆ బ్రహ్మ భువనాత్ ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొత్తం భువనాల పైన అన్నింటి పైన వైరాగ్యం జాతం కలుగుతుంది. ఎంతటి వైరాగ్యం అంటే ఘనమైన వైరాగ్యం ఇంకది. ఆ బ్రహ్మ భువనాత్ లోకాత్ వైరాగ్యం కలుగుతుంది వాడికి. యదా ఏవమధ్యాత్మరతః కాలేన బహుజన్మన సర్వత్ర జాత వైరాగ్యః ఆ బ్రహ్మ భువనాత్ మునిః. మద్భక్తః ప్రతిబుద్ధార్థః మత్ప్రసాదేన భూయసా నిశ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయం ప్రాప్నోతి ఇహ అంజసా ధీరః స్వదృశాచ్చిన్న సంశయః యత్ గత్వా న నివర్తేత యోగి లింగాత్ వినిర్గమే. ఆ విధంగా వాడికి అధ్యాత్మ రతి కలిగిందంటే జ్ఞానము. జాత వైరాగ్యం అంటే వైరాగ్యం. జ్ఞాన వైరాగ్యాలన్న రెక్కలు కట్టుకున్నాడంటే వాడింక పైకి ఎగిరిపోతాడు పక్షిలాగా ఆత్మస్థితిలోకి. ఎట్లా ఉంటుందంటే అప్పుడు పరిస్థితి మద్భక్తః నా గురించి ఆత్మతత్వం గురించి అత్యంతమైన ఆసక్తి ఉండాలి. దానితో తగులుకునుండాలి పొద్దస్తమానము. అనాత్మ వస్తు విశేషాలతో తగులుకొని ఉండడం కాకుండా, ఆత్మతో తగులుకొని ఉండడము భక్తి. దాంతో ప్రతిబుద్ధార్థః వాడిలో అర్థము పరమార్థం అంటే ఏంటి అన్న ఆలోచన, బుద్ధి బయలుదేరుతుంది. దాంతో మత్ ప్రసాదేన నా అనుగ్రహం కలుగుతుంది. మనశ్శాంతి కలుగుతుంది ప్రసాదము. దాంతో భూయస ఇంకప్పుడు మదాశ్రయం తత్పదార్థం యొక్క ఆశ్రయము, ఆత్మాశ్రయం కలుగుతుంది. దాని పేరే కైవల్యము. కైవల్యం అన్న ఆఖ్య పేరది. దాన్నే స్వసంస్థానం, స్వస్థితి అంటారు. దాన్నే స్వర్గం అంటారు. దాన్నే నిశ్రేయసం అంటారు. ఏ పేరు పెట్టి పిలిచినా మోక్షం అది. ఆ విధంగా మోక్షాన్ని ఒకసారి సాధించిన వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోడమ్మా. ఒక్కసారి ప్రకృతిని దాటిపోతే మళ్ళీ ప్రకృతొచ్చి తగులుకుంటుందంటే తగులుకోదు. ఒకసారి దాటాడంటే ఇంక అయిపోయిందక్కడ విషయము. ప్రకృతి ఇంక వాడినేమీ జేయలేదు. వాడు మోక్షం అన్న స్థితిలో ఉంటాడింకప్పుడు. వాడెప్పుడు అందులోనే ఉంటాడు. అప్పుడు తెలుసుకున్నాడు మళ్ళీ ఇంక జారే ప్రశ్న లేదు. ఆ విధంగా వాడా కైవల్య స్థితిని, మోక్షాన్ని ప్రాప్నోతి ఇహ ఇక్కడే అంజస వెంటనే. వాడు ధీరః ధీరుడు, బుద్ధి కలిగిన వాడు, మహాజ్ఞాని, ఆత్మజ్ఞాని వాడు. స్వదృశ వాడు ఆత్మ దృక్కై ఉంటాడు. ఆత్మ దృష్టి కలిగి ఉంటాడు వాడు. ఆత్మ దర్శనం చేస్తూ ఉంటాడు. దానితో చిన్న సంశయః వాడిలో ఉన్న అనుమానాలన్నీ చిన్నాభిన్నమైపోతాయి. ఇంక ఏ అనుమానాలుండవు వాడికి. దానివల్ల లింగాత్ వినిర్గమే ఈ లింగ శరీరము దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ యోగి యత్ గత్వా ఎక్కడికి వెళ్తాడో ఆ ఆత్మస్థితి నుంచి న నివర్తేత ఇంక మళ్ళీ వెనుతిరిగి రాడు. అది అపునరావృత్తి. మద్భక్తః ప్రతిబుద్ధార్థః మత్ప్రసాదేన భూయసా నిశ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయం ప్రాప్నోతీహ అంజసా ధీరః స్వదృశా చిన్న సంశయః యత్ గత్వా న నివర్తేత యోగి లింగాత్ వినిర్గమే. యదా న యోగోపచితాసు చేతః మాయాసు సిద్ధస్య విషజ్యతే అంగా అనన్యహేతుషు అధమే గతిః స్యాత్ ఆత్యంతికి యత్ర న మృత్యుహాసః. అంగా అమ్మా ఎప్పుడైతే యోగోపచితాసు
యోగం చేత వృద్ధి పొందింపబడ్డ ఆ మనసున్నదో, జ్ఞాన భక్తి వైరాగ్యాలతో మనసుని బాగా బలంగా తయారు చేస్తే, ఆ విధంగా ఉన్న మనసు ఉన్నవాడు సిద్ధుడవుతాడు. వాడి మనసింకప్పుడు అథా అనన్యహేతుషు మాయాసు అకారణ మాయ ఇది. ఈ మాయకు కారణం ఏంటంటే ఏమీ లేదు, అది అకారణం. ఏ కారణం లేకుండా ఉన్న ఈ మాయలో వాడింక తగులుకోడు విసర్జతే. ఈ మాయలో తగులుకోడు కాబట్టి, అప్పుడు మే ఆత్యంతికి గతిః స్యాత్, నా యొక్క ఇంక ఇదే అన్నిటికన్నా చివరాఖరు అల్టిమేట్ గోల్. అత్యంతమైన చిట్ట చివరి గతి. దాన్ని వాడు పొందుతాడు. ఎక్కడైతే మృత్యుహాసహ ఇంక మృత్యువన్నది ఉండదో. మృత్యుహాసం అంటే మృత్యువు నవ్వుతూ ఉండడం. అంటే అది చావన్నది ఇంక ఉండదు అని అర్థము. యదా న యోగోపచితాసు చేతః మాయాసు సిద్ధస్య విసజ్జతే అంగా అనన్యహేతుషు అధ మే గతిః స్యాత్ ఆత్యంతికి యత్ర న మృత్యుహాసః इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे कापिलेय उपाख्याने सप्तविंशोऽध्यायः अथ अष्टाविंशोऽध्यायः. ఇప్పుడు 18వ అధ్యాయం చూద్దాము. భగవంతుడు ఇక్కడి నుంచి చెప్పేవన్నీ మన పతంజలి మహర్షి మనకు యోగ సూత్రాల్లో రాసిచ్చిన విషయాలుగా కనిపిస్తాయి. ఇందులో నుంచే తీసుకుని యోగ సూత్రాలను రాసుకున్నట్టు తెలుస్తూ ఉంటుంది మనకు. అది చూసుకుంటూ వెళ్దాము. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, యోగస్య లక్షణం వక్షే సబీజస్య నృపాత్మజే మనః ఏన ఏవ విధినా ప్రసన్నం యాతి సత్పథం. ఓ నృపాత్మజే, ఓ రాకుమారి, ఓ దేవహూతి అమ్మా, ఇప్పుడు నేనింకా సబీజస్య యోగస్య లక్షణం, అసలు కారణంతో సహా కలిపి ఆ యోగ లక్షణాన్ని వక్షే చెప్తాను విను. దేని వల్లనైతే ఏ విధి తెలుసుకుంటే, ఏ విధానం వల్ల ఈ అసలు యోగం అంటే ఏమి అని నువ్వు దాని లక్షణాలను తెలుసుకున్నావంటే, దానివల్ల మనస్సు ప్రసన్నం యాతి, మనస్సు శాంతిస్తుంది, అది ఉపశమిస్తుంది. తెలుసుకోవడం అంటే ఊరికనే తెలుసుకోవడం కాదు, తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ ఉండడం వల్ల మనసు ప్రసన్నమవుతుంది. తద్వారా అది సత్పథం యాతి, సన్మార్గంలో ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చాము? సాంఖ్య ఫిలాసఫీ, సాంఖ్య దర్శనాన్ని మనము ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకుంటూ వచ్చాము. మన భగవంతుడు ఇక్కడ సాంఖ్య యోగాన్ని చెప్తూ ఉన్నారు. ఆ సాంఖ్య యోగంలో ఆయన ఏం చెప్పారు? ప్రకృతి అంటే ఏంటి? పురుషుడు అంటే ఏంటి? ఆ రెండు ఒకదాంతో ఒకటి ఎట్లా సంబంధంతో ఉన్నాయి? పురుషుడు ప్రకృతిని ఎట్లా దాటిపోవచ్చు? ఇంక మళ్ళీ ప్రకృతి పురుషుడిని ఎట్లా తగులుకోదు? దాని పేరు మోక్షము అన్న విషయాలను మన భగవంతుడు ఇంతవరకు చెప్పి, అది సాధించడానికి ముందు యోగ సాధన చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. ఈ యోగ సాధన వల్ల ఆ పురుషుడి పైన మనం ఫోకస్ చేయొచ్చు, శ్రద్ధను పెంచుకోవచ్చు. ఎందుకంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలంటే ముందు యోగం కావాలి, దానికి శ్రద్ధ కావాలి. శ్రద్ధ ఉంటేనే భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. ఆ శ్రద్ధని సాధించుకోవడం కోసము మనకి యోగం అవసరము. ఆ యోగాన్ని ఎట్లా అభ్యాసం చెయ్యాలని ఇక్కడి నుంచి చెప్తున్నారు. కాబట్టి సాంఖ్య యోగం నుంచి ఇప్పుడు యోగానికి వచ్చాము. ఈ యోగం నుంచి మళ్ళీ తర్వాత మనము జ్ఞాన యోగానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఆగడానికి లేదు. సాంఖ్య యోగం దగ్గర ఆగడానికి లేదు. అక్కడి నుంచి ఈ యోగానికి రావాలి. ఇక్కడి నుంచి మనస్సుని శాంతింపజేసుకున్న తర్వాత అది సమస్థితిలో, సమాధి స్థితిలో ఉన్నాక దాన్ని పెట్టుకుని మళ్ళీ మనము యోగ సాధన, జ్ఞానయోగ సాధన చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికొచ్చాం ముందు మధ్యలోకి. ఇది చూసుకుంటూ వెళ్దాము. కాబట్టి అమ్మ, యోగం అంటే ఏంటని చెప్తాను. దానివల్ల మనస్సు ఉపశమిస్తుంది, ప్రసన్నమవుతుంది, సన్మార్గంలో నడుస్తుంది. సత్ పట్టుకోవడం మనకు అత్యవసరము.
ఈ యోగం దగ్గర గూడా ఆగడానికి లేదు. అది గూడా దాటుకుంటూ మనం జ్ఞానయోగం దాకా వెళ్లి తీరవలసిందే. అక్కడి నుంచి అది ఆత్మయోగంగా మారాలి. చూద్దాము. యోగస్య లక్షణం వక్ష్యే సబీజస్య నృపాత్మజే మనః ఏన ఏవ విధినా ప్రసన్నం యాతి సత్పథం. స్వధర్మాచరణం శక్త్యా విధర్మాత్ చ నివర్తనం దైవాత్ లబ్ధేన సంతోషః ఆత్మవిత్ చరణ అర్చనం. ఇంక ఇక్కడి నుంచి ఆ యోగ లక్షణాలు చెప్తున్నారు. ముందు స్టార్టింగ్ శ్రద్ధ కలగడం కోసము స్టార్టింగ్ ఇనీషియల్ స్టెప్స్ ఉన్నాయి. ఇంతవరకు కర్మలు చేసుకుంటూనో, అసలు పని గూడా, పాట గూడా లేకుండా, చదువు, సంధ్య లేకుండా ఉంటేనో ఏదో విధంగా ఇంతవరకు ఉన్నామనుకోండి. తమో, రజో గుణాలతోటి ఇంతవరకు ఉన్నామనుకోండి. ఇప్పుడు మొదటిసారి అసలదంటే ఏంటో తెలుసుకోవాలి అన్న ఆలోచన కలిగితే, ముందు చాలా చేయవలసి ఉంటుంది. మనసుని శుద్ధి చేసుకోవడానికి, చిత్తశుద్ధి కోసము, మనసుని జ్ఞానం కోసం, ఆత్మ జ్ఞానం కోసం సమాయత్తం చేయడం కోసం చేయవలసిన కొన్ని పనులుంటాయి. అవి కంటిన్యూయస్‌గా నిరంతరము చేయాలి. చాలా కాలం చేయాలి. అవేంటి అంటే స్వధర్మాచరణము. ఆత్మధర్మం నా స్వధర్మం. దారిన పోయి అక్కర్లేని కర్మలన్నీ చేసుకుంటూ ఇవన్నీ నా ధర్మాలు, ఇవన్నీ నా కర్తవ్యాలు అనుకుంటూ చేసుకుంటూ తిరిగితే జ్ఞానం లేకుండా చేసే కర్మలన్నీ అధర్మాలవి, స్వధర్మాలు కావు. జ్ఞానంతో చేసే కర్మలు, ఆత్మ జ్ఞానం కోసం చేసే కర్మలన్నీ స్వధర్మాలు. ఎన్నాళ్ళు ఉద్యోగాలు చేసినా, ఎన్నేళ్ళు డబ్బులు సంపాదించినా, ఎంతగా మనము తింటూ ఉన్నా, బాత్రూమ్‌కెళ్ళొచ్చినా, పడుకున్నా, నిద్రపోయినా, పిల్లల్ని కన్నా, పెంచినా, పార్టీలు చేసుకున్నా, ఎక్సర్‌సైజులు చేసినా, వాకింగ్‌లు చేసినా, ఏవి చేసినా కూడా అవి జ్ఞానానికి ఉపకరించవు. అవన్నీ జనరల్‌గా శారీరక యాత్ర కోసము, జీవన యాత్రకు పనికొస్తాయేమో, జనరల్‌గా పనికొస్తాయి ప్రపంచంలో. అయితే ఆధ్యాత్మికంగా కావాలి మనకి. ఆధ్యాత్మికంగా చేసే కర్మలేమున్నాయి అంటే, జ్ఞానంతో ఆలోచించుకోవడమే ఉంటుంది. ఆ విధంగా చేయడము స్వధర్మము. ఆ ఆచరణ అత్యవసరము. శక్తి కొద్దీ చేయాలి. ఎంత చేయాలి స్వధర్మాచరణ అంటే, జ్ఞానార్జన చేయడము, దాంతో ఆ విధంగా ఆచరించడము, చేయడము ఎంతవరకు చేస్తామంటే శక్తి కొద్దీ చేయాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేయాలి. ఎవ్వరి మీద కోపం తెచ్చుకోకుండా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. వైరాగ్యాన్ని ఎంతో కొంత సాధన చేస్తూ ఉండాలి. అసూయ పెంచుకోకుండా ఉండాలి. ఇటువంటివన్నీ చేస్తూ శక్తి కొద్దీ మనసుని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. విధర్మాత్ నివర్తనం. ఇది అధర్మంరా! అది నీ పని గాదు. నువ్వు మానుకో అని చెప్పిన వాటిని వేదము ఏది ధర్మం అని చెప్పిందో వాటిని ఆచరిస్తూ ఉండడము. వేదము ఏది అధర్మం అని చెప్పిందో దాన్ని చెయ్యకుండా ఉండడము. దైవాత్ ప్రారబ్ధానికి ఏదైనా లభిస్తే దాంతో సంతోషిస్తూ ఉండడము. యదృచ్ఛయా లాభ సంతుష్టంగా ఉండడము. ఆత్మవేత్తలు, ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు, బ్రహ్మచర్యంలో ఉన్నవాళ్ళంటే బ్రహ్మచారులు మళ్ళీ మనకు జనరల్‌గా బయట తెలిసిన పెళ్లి చేసుకోకన్నా ముందున్న బ్రహ్మచారులు వాళ్ళు కాదు. ఆత్మవేత్తలు బ్రహ్మచర్యంలో, ఆత్మచర్యంలో ఉన్నవాళ్ళు, ఆత్మాచరణ చేస్తున్న వాళ్ళు, ఆత్మజ్ఞానం కోసం సాధన చేస్తున్న వాళ్ళెవరున్నారో ఆత్మ సాధకులు, వాళ్ళ చరణాలను అర్చించాలి. వాళ్ళ చరణాలంటే ఆచరణలు. చరణాలంటే కాళ్ళు పట్టుకోమని గాదు పొయ్యి. చరణాలంటే ఆచరణలని మనం అర్థం చేసుకుని వాళ్ళు ఎట్లా ఆత్మజ్ఞానం కోసము ఏమేమి ఆచరిస్తున్నారు అని తెలుసుకుని, దాన్ని ఆ విధంగా మనం గూడా అవలంబిస్తూ ఉండడము, ఆత్మవేత్తల చరణాలను మనము ఆచరిస్తూ, అర్చిస్తూ ఉండడము. మన మార్గంలో వ్యాసుల వారు చెప్పిన విషయాల్లో ఎప్పుడైనా సరే చరణము అంటే ఆచరణము. వాళ్ళేం ఆచరిస్తున్నారని చూసి దాన్ని పట్టుకోవడము, చరణాలను పట్టుకోవడము, చరణ సేవ. పాద సేవ అంటే పదము, మాటలు. వాళ్ళు ఏమి చెప్తున్నారు, ఆ పదానికున్న పాదం అర్థమేమి అని చూసి, ఆ అర్థాన్ని పట్టుకోవడము, పాదాలు పట్టుకోవడం. పాదాలు పట్టుకోవడం అంటే వాళ్ళు చెప్తున్న మాటలలోని అర్థాన్ని పట్టుకోవడము. చరణాలు పట్టుకోవడము అంటే
వాళ్ళు ఏమి ఆచరిస్తున్నారో చూసి దాన్ని పట్టుకుని దాన్ని మనం గూడా ఆచరిస్తూ ఉండడము. చరణ సేవ అన్న, పాద సేవ అన్న. సేవ అంటే గ్రహించడము. గ్రహించు. వాళ్ళేం చెప్తున్నారో ఆ పదాలలోని అర్థాలను గ్రహించు. అది పాద సేవ. వాళ్ళు ఏం ఆచరిస్తున్నారో చూసి దాన్ని నువ్వు గూడా ఆచరిస్తూ ఉండు. గ్రహించి దాన్ని నువ్వు గూడా అనుష్ఠానం చేస్తూ ఉండు. అది చరణ సేవ. ఆ రకంగా చేస్తూ గ్రామ్య ధర్మ నివృత్తిః. గ్రామ ధర్మాలుంటాయి. ఊళ్ళో చేసే పనులుంటాయి. అందరూ కలిసి చేసే పనులుంటాయి. ఇంట్లో, బయట, ఆఫీస్‌లో అట్లా కమ్యూనిటీస్‌లో అవి. ఆ ధర్మాలన్నీ నా ధర్మాలనుకుంటూ దారిన పోయే ధర్మాలన్నీ చేసుకుంటూ తిరక్కు. వాటి నుంచి వెనక్కు తిరుగు. మోక్ష ధర్మం పైన రతి కలిగి ఉండు. మిత మేధ్యాదనం. మేధ్య మేధ్యం అంటే తినవలసినది ఏదున్నదో దాన్ని మితంగా ఆదనం చేస్తూ తింటూ ఉండు. ఏది తినవలసి ఉన్నదో అది మితంగా, పరిమితంగా భుజిస్తూ ఉండు. అక్కర్లేనివన్నీ తినకు. మంచిది అనుకున్నా గూడా అతిగా తినకు. శశ్వత్ వివిక్త క్షేమ సేవనం. ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి, నీకుగా నువ్వు ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించు. ఎప్పుడు మందలో ఉన్నావంటే మనసు రజోతమో గుణాలతోటి కదులుతూనే ఉంటుంది. కదులుతూనే ఉంటుంది. కదులుతున్న మనసు కుదురుగా ఉండదది. బుద్ధిగా మారదు. బుద్ధిగా లేని మనస్సు ఏది శ్రద్ధగా వినదు. మనము దానికి శ్రద్ధను, ఫోకస్‌ని అలవాటు చేయడం, అభ్యాసం చేయించడం దగ్గర ఉన్నాం ఆ స్టెప్ దగ్గర గాబట్టి, అవకాశం ఉన్నంత వరకు క్వైట్‌గా ఉండడానికి, మిగిలిన వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండు. గ్రామ్య ధర్మ నివృత్తిః చ మోక్ష ధర్మ రతిః చ మితమేధ్యాదనం శశ్వత్ వివిక్త క్షేమ సేవనం. అహింస, సత్యం, అస్థేయం, యావత్ అర్థపరిగ్రహః, బ్రహ్మచర్యం, తపః, శౌచం, స్వాధ్యాయః, పురుషార్చనం. అహింస అత్యవసరం మనకు. అహింస పరమో ధర్మః. హింసించరాదు. ఎవ్వరిని హింసించరాదు. ఇంట్లో వాళ్ళని, బయటి వాళ్ళని, ఆఫీస్‌లో వాళ్ళని, రోడ్ల మీద పోయే వాళ్ళని, తెలిసిన వాళ్ళని, తెలవని వాళ్ళని అందరితో పాటు నిన్ను నువ్వు కూడా హింసించుకోరాదు. అక్కర్లేని పనులన్నీ చేసి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు. పనికి మాలిన యాంబిషన్స్, గోల్స్ అన్నీ పెట్టుకొని నిన్ను నువ్వు హింసించుకుంటూ అన్నం తినక, పడుకోక, శరీరాన్ని శ్రమ పెడుతూ, మనసుని అలసిపోయేలాగా చేస్తూ ఏమి సాధిస్తావు? ఇటువంటి హింసలన్నీ పెట్టుకోకు. యదృచ్ఛయా లాభ సంతుష్టః. యదృచ్ఛయా లాభము నీకు ఏది ఎదురై వస్తే దాంతోటి సంతుష్టః తృప్తిగా ఉండడం నేర్చుకో. చాలా, చాలా, చాలా కష్టమైన విషయమిది. నీకొచ్చిన దాంతో నువ్వు సుఖంగా, తృప్తిగా, సంతోషంగా ఉండు అంటే అది చెయ్యడం చాలా కష్టము. పట్టించుకోకుండా చేస్తే, అశ్రద్ధతో చేస్తే అది తమోగుణంతోటి చేయడము. అది మళ్ళీ మనకు మంచిది గాదు. ఫోకస్డ్‌గానే ఏం చేస్తున్నామో తెలిసి జ్ఞానంతోటే ఇది నాకింత చాలు అని అనుకోని అక్కడికి ఆగడం నేర్చుకోవాలి. శరీరాన్ని హింసిస్తూ, మనసుని బాధ పెట్టుకుంటూ, మొహం మాడ్చుకొని, ఇంట్లో వాళ్ళని ఏడిపిస్తూ, ఏవేవో గోల్స్, యాంబిషన్స్ పెట్టుకొని, నిన్ను నువ్వు హింసించుకోవడం కూడా చెయ్యరాదు తప్పు. తర్వాత సత్యముండాలి. ఊరికే మాట మార్చకు. ఏదైనా చేస్తానన్నానంటే చెయ్యి. చేసే కన్నా ముందు అసలు అనే కన్నా ముందు నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. నువ్వొకటి బాగా ఆలోచించుకో, ఇది చేస్తానని చెప్పు, అది చెయ్యి. ఆ రకంగా త్రికరణ శుద్ధి అలవాటవుతుంది. అస్థేయం దొంగతనం చెయ్యకు. దొంగతనం చెయ్యొద్దు అంటే పక్కన వాళ్ళవన్నీ దోచుకోకు అన్యాయంగా అని అంతవరకు చెప్పుకొని ఆగడానికి లేదు. అన్యాయంగా నీకవసరమైన దానికన్నా ఎక్కువగా ప్రపంచంలో నుంచి నువ్వు ఏది తీసుకున్నా అది కూడా దొంగతనమే. అటువంటి వాడు స్థేన ఏవచ్చ అని ఆయన తిట్టారు. అవతల భగవద్గీతలో మన అర్జునుడితో మాట్లాడుతూ ఉన్న భగవద్గీతలో గూడా
మన భగవంతుడు తిట్టుకున్నాడు. ఒకవేళ నీకెంత అవసరమో అంతవరకు తీసుకొని అక్కడికి ఆగకుండా, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని ప్రపంచంలో నుంచి నువ్వు ఎక్కువ ఎక్కువ పండ్లు తీసుకుంటావు. ఎక్కువ ఎక్కువ నీళ్లు తెచ్చుకుంటావు. పక్కన వాడికి ఇవ్వకుండా దాచుకుంటావు. అట్లాంటివన్నీ నువ్వు ఏవి చేసినా దొంగవి. చెయ్యరాదు. అది తప్పు. నీ శరీర పోషణకి నీకు ఎంత అవసరమో అంతవరకే వాడుకో. నువ్వొక్కడివుంటావు నీకు 20 రూమ్స్ ఇళ్ళెందుకు? ఒక్కడివుంటావు నీకు 4 కార్లెందుకు? ఈ పూటకి తినడానికి సరిపోయినంత ఉంటే చాలు గదా! నీకు ఇంకా అదే పనిగా దాచుకోవడం ఎందుకు? అవన్నీ దొంగతనాలు. ప్రపంచంలో నుంచి, ప్రకృతిలో నుంచి నీకెంత అవసరమో అంత మాత్రం తీసుకొని వాడుకొని అంతవరకు ఊరుకో. ప్రకృతిలో నుంచి, ప్రపంచంలో నుంచి నువ్వు అతిగా ఏదైనా తీసుకున్నావంటే నువ్వు దొంగవి. అట్లానే యావదర్థ పరిగ్రహః. యావత్ ఎంతవరకు నీకు అర్థము కావాలో, నీకెంత వరకు పనుందో అంతవరకే నువ్వు ప్రపంచంలో నుంచి ఏదైనా పుచ్చుకో. నీకింక అక్కర్లేనివన్నీ ప్రపంచంలో నుంచి తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకొని హోర్డింగ్ అన్నీ చేసుకోకు. నీకు సంబంధం లేని విషయాలు. నీకెంత కావాలి అంత మాత్రం చూసుకో. బేర్ మినిమమ్ నెసెసిటీస్ తెచ్చుకో, వాడుకో, ఇంకక్కడికి ఊరుకో. అట్లానే బ్రహ్మచర్యము, బ్రహ్మ మార్గంలో చరించడం అన్నది చెయ్యాలి. పరబ్రహ్మం గురించి తెలుసుకుంటాను అన్న ఆలోచన ఉండాలి. ఏ పని చేసినా బ్రహ్మార్పణంగానే చెయ్యాలి. బ్రహ్మాండం గురించిన చర్యలు గాదు. బ్రహ్మం గురించిన చర్యలుండాలి. తపించడం ఉండాలి. తపస్సుండాలి. తపించాలి. ఏదైనా కావాలి, కావాలి. ఏది కావాలి? ప్రపంచంలో ఏదో సాధిద్దామని కావాలని గాదు. ఆత్మ సాధన గురించిన తపస్సుండాలి. శౌచము, శుచి ఉండాలి. ఈ శౌచం గురించి కూడా మళ్ళీ అక్కడ కృష్ణార్జున సంవాదం భగవద్గీతలో గూడా శుచి గురించి ఆయన చాలా దూరం చెప్తూ వచ్చారు. మన భగవంతుడు మళ్ళీ ఇక్కడ గూడా చెప్తూ ఉన్నారు. వాక్ శుద్ధి, వాక్ శౌచం ఎట్లా? కఠినంగా, పరుషంగా ఎవ్వరిని ఏమి అనలేదనుకో, అది వాక్ శుద్ధి. ఎవ్వరిని తూలనాడలేదు. చిన్నబుచ్చి మాట్లాడలేదు. ఏదో చెప్పి అది చేయకుండా ఉండడం అన్నది చేయలేదు. ఇట్లాంటివన్నీ చేస్తే జాగ్రత్తగా ఉంటే అది వాక్శుద్ధి. వాక్ శౌచం. మనసులో గూడా ఎవరిని తిట్టుకోలేదు. అన్యాయపూరితమైన ఆలోచనలు చేయలేదంటే అది మానసికమైన శౌచము. పని చేసేటప్పుడు కూడా కఠినంగా, పరుషంగా లేవు నువ్వు మృదువుగా ఉన్నావు ఎవరితోటైనా వ్యవహరించడంలో అంటే అది వ్యావహారికమైన శౌచము అది. క్రియా శౌచము. మనస, వాచ, కర్మణ శుచిగా ఉండాలి. మృదువుగా ఉండాలి. మనసైనా, మాటైనా, నీ పనైనా మృదువుగా ఉండాలి. శాంతిగా ఉండాలి. ఇతరులకు, నీకు కూడా హితకరంగా ఉండాలి. ప్రియంగా ఉండాలి. హితకరమై ఉండాలి. అది త్రికరణ శుద్ధి. అది శౌచము. స్వాధ్యాయము. నువ్వు చదువుకోవాలి. చదువు చెప్పాలి. పురుషార్చనము. పరమపురుషుడి గురించిన ఆలోచన ఎప్పుడు నిరంతరము సాగుతూ ఉండాలి. అది ఆగకుండా ఉండాలి. మౌనము. మనసు కదలకుండా ఉన్న స్థితి ఉండాలి. ఎక్కువగా మాట్లాడొద్దు. ఎక్కువగా ఆలోచించగూడదు. ఎక్కువగా కర్మలు చేయొద్దు. త్రికరణాలతో ఎక్కువగా అతిగా ఏది చేయకుండా ఉండాలి. మనసా అతిగా దేన్ని కాంక్షించకుండా ఉండాలి. సదా ఆసన జయః. ఎల్లప్పుడూ ఒక చోట కూర్చోవడము శరీరానికి, మనసుకు అలవాటై ఉండాలి. గిరగిరా, గిరగిరా, గిరగిరా తిరుగుతూ ఉంటే ఆసన జయం ఉండదు. కూర్చోకపోతే మనసు ఏమి వింటుంది? ఏం ఆలోచించుకుంటుంది? ఏం అర్థం చేసుకుంటుంది? ఏమి ఆచరిస్తుంది? ఎందుకు పనికి రాకుండా పోతుంది? స్థిరంగా ఉండాలి. ముందు శరీరాన్ని కుదురుగా కూర్చోబెట్టు. దాంతో మనసు బుద్ధిగా మారి అది గూడా బుద్ధిగా ఉంటుంది. అప్పుడు దానికి నువ్వు ఏమైనా నేర్పించొచ్చు ఆత్మజ్ఞానాదులను. దాంతో నువ్వు ప్రాణజయము. ముందు అసలు
ప్రాణాయామంతో నీ ఊపిర్లను నియంత్రించడం మొదలుపెట్టు. ఎందుకంటే, ఊపిర్లు గబగబా, గబగబా, గబగబా కదులుతున్నాయంటే మనసు గూడా వాటి మీద నిలబడి ఉంటుంది. అది కూడా అంత వేగంగా కదులుతుంది. కదులుతున్న మనసు బుద్ధిగా మారదు. బుద్ధిగా మారని మనసు ఏది శ్రద్ధగా వినదు. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ నువ్వు ఊపిర్లను కంట్రోల్ చేసుకోవడం అత్యవసరము. నెమ్మది నెమ్మదిగా చెయ్యి. ఒక్కసారి రాదది. నెమ్మదిగైనా సరే ప్రయత్నం చెయ్యి. తర్వాత ప్రత్యాహారము అంటే విషయాన్ ఇంద్రియాణం మనసా హృది ప్రత్యాహారః. విషయాల నుంచి నీ ఇంద్రియాలను మనసుతో నెమ్మది నెమ్మదిగా వెనక్కి తీసుకొచ్చి హృదయంలో నిలబెట్టి ఉంచడము ప్రత్యాహారము. స్వధిష్ణ్యానాం ఏకదేశే మనసా ప్రాణధారణం వైకుంఠ లీలాభిధ్యానం సమాధానం తథా ఆత్మనః. ఏకదేశే స్వధిష్ణ్యానాం ఒక్క ప్లేస్‌లో కూర్చో. ప్రతిరోజు చదువుకునే టైంలో ఒకే ప్లేస్‌లో కూర్చో. రోజుకో ప్లేస్‌లో కూర్చోవడం అట్లా చేయకు. అసలు శరీరానికి ఒక డిసిప్లిన్ అలవాటు చేయాలి. ఏదైనా ఒక పని చేసావంటే ఒక టైంకి చేయడము, ఇంతసేపు చేయడము, ఇంత అని చేయడం, మితంగా చేయడము. ఒక పద్ధతి ప్రకారం క్రమంగా కంటిన్యూయస్‌గా చేయడం అట్లాంటివి డిసిప్లిన్ మనసుకి నువ్వే అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత ప్రాణధారణం మనసుతో ప్రాణాన్ని నిలబెట్టాలి. ఊపిర్లను నిలబెట్టాలి ఆలోచించుకుని జాగ్రత్తగా. తర్వాత వైకుంఠుడి యొక్క లీలలను ధ్యానం చేస్తూ ఉండడము. ఆ తర్వాత ఆత్మనః సమాధానం. మనస్సును ఏకాగ్రచిత్తంగా తయారు చేయడము. ఏతైః అన్యైః చ పదిభిః మనః దుష్టం అసత్పథం బుద్ధ్యా యుంజీత శనకైః జితప్రాణః హి అతంద్రితః. ఈ రకంగా ఏతైః అన్యైః ఇక్కడ కొన్ని చెప్తున్నాను. కానీ ఇంకా ఇట్లాంటివి చాలా మెథడ్స్ అన్నీ ఎన్నైనా సరే వాడుతూ మనసును ముందుగా దుష్టమైన అసత్పదం నుంచి, ప్రాపంచికమైన మార్గాల నుంచి, ఆ పదాల్లో నుంచి శనకైః నెమ్మది నెమ్మదిగా అతంద్రితః ఏమరపాటు లేకుండా అలర్ట్‌గా ఉంటూ జితప్రాణః శ్వాసలను నువ్వు జయిస్తూ, వాటిని నిగ్రహిస్తూ, కంట్రోల్ చేస్తూ, బుద్ధితో మనసును యుంజీత తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఇవన్నీ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ ఎవరో వచ్చి చేసేయరు మన కోసం. మనమే చేసుకోవాలి. ఒక్క రోజులో చేస్తే అయిపోదది. ప్రతిరోజు, ప్రతి క్షణము చెయ్యాలి. కంటిన్యూయస్‌గా చాలా కాలం చెయ్యాలి. చేయకుండా ఉంటే సడెన్‌గా వచ్చేసేదేమీ లేదిక్కడ. అహింస సత్యమస్తేయం యావత్ అర్థపరిగ్రహః బ్రహ్మచర్యం తపః శౌచం స్వాధ్యాయః పురుషార్చనం మౌనం సదా ఆసనజయః స్థైర్యం ప్రాణజయః శనైః ప్రత్యాహారः చ ఇంద్రియాణాం విషయాన్ మనసా హృది స్వధిష్ట్యానాం ఏకదేశే మనసా ప్రాణధారణం వైకుంఠ లీలాభిధ్యానం సమాధానం తథా ఆత్మనః ఏతైః అన్యైః చ పదిభిః మనః దుష్టం అసత్పథం బుద్ధ్యా యుంజీత శనకైః జితప్రాణః హి అతంద్రితః. ఇంకా ఆయన చాలా చెప్తూ ఉంటారు. వాటన్నిటిని మనం నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాము. మళ్ళీ అవసరమొస్తే వెనక్కొచ్చి మళ్ళీ చూసుకుంటూ వెళ్దాము. వీటిని వినడము, అర్థం చేసుకోవడము, ఆలోచించుకోవడము, అభ్యాసం చేయడము అన్నీ చేయవలసి ఉంటుంది. నెమ్మదిగా చేసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.